నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం కాళేశ్వరం, పీసీ ఘోష్ కమిషన్, ఈ రోజున ప్రధానంగా సిబిఐ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మధ్యలో ఇంకొక విషయం కూడా ఉంది. అది వీడియో చివరిలో మీకు తెలుస్తుంది ఆ విషయం ఏంటనేది. సో ప్రస్తుతానికైతే ఈ రెండు అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరమల ప్రకాష్ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో ఏంటి సిబిఐ విచారణకు ఆదేశించింది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేము వెళ్తున్నామని చెప్పని అన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతోంది? సిబిఐ దగ్గర ఇప్పటికే 7,500 ఫైళ్ళు మూలుగుతూ ఉన్నాయి. రైట్. వాళ్ళకి స్టాఫ్ లేరు, వాళ్ళకి అధికారులు లేరు. కేవలం రాజకీయమైన కుట్రలను అమలు చేయడంలో సిబిఐ ఒక టూల్గా ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఏం జరిగిందని సిబిఐ అవసరం అండి? పీసీ ఘోష్ కమిషను, విజిలెన్స్, తర్వాత ఎన్డిఎస్ఏ రిపోర్ట్, పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్. రైట్. ఈ మూడిట్లో కూడా అది ఎందుకు కుంగిందో చెప్పలేదు. మేడిగడ్డలో పియర్ ఎందుకు కుంగింది అది చెప్పలేదు వాళ్ళు. ఈ ముగ్గురు చెప్పలేదు. అవును, ముగ్గురు చెప్పలేదు. చెప్పనప్పుడు సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ జనరల్గా ఎప్పుడు వేస్తారంటే ఏమన్నా అవినీతి జరిగితే వేస్తారు. ఈ ముగ్గురు కూడా ఎవరు అవినీతి జరిగిందని చెప్పలేదు. నేను అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పింది కూడా 6 కోట్ల రూపాయల రికవరీ కూడా అది వ్యాప్కోస్ నుంచి రికవరీ చేయమన్నారు. మీకు చూపిస్తాను. Commission is giving us a report, recover 6.78 crores. We might have almost spent some 2.5 crores or more than that. Flights हुए होंगे, आना होगा, जाना होगा, ठीक है, कम होगा. चलिए आप बोल दीजिए कितना है. Sir, I really fail to understand, sir. ఇది మొత్తము కమిషన్ రిపోర్ట్లో వాళ్ళు రికవరీ చేయమన్న అమౌంట్. అవి ఎవరి దగ్గర చేయమన్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వ్యాప్కోస్. ఓకే. అసలు అసెంబ్లీలో ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తున్నందుకు శాసనసభ హక్కులకు భంగం జరిగినట్టుగా భావిస్తారు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు దాని మీద. సభ్యులకు ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని ఒక ముఖ్యమంత్రి ఇవ్వడాన్ని అది చాలా సీరియస్గా తీసుకోవాలి సభ. బట్ అక్కడ ఏ రకమైన దాని మీద ప్రతిస్పందన కనబడలేదు. 1,00,000 కోట్లని రేవంత్ రెడ్డి ప్రతిసారి మాట్లాడుతున్నాడు. కనీసం ₹1 అవినీతి జరిగిందని కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఏ పిటిషన్ లేదు. 1,00,000 కోట్లు అవినీతి చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం. సో అప్పుడు జరిగింది. ఆ తర్వాత ఎంతకు వచ్చిందనే విషయం మీకు తెలిసిందే. సో అదే రకమైన ప్యాటర్న్ ఇక్కడ కూడా నడుస్తుంది. లేదు, ఇక్కడ అసలు జీరో. ఇంత చేశారని చెప్పి అది ఎందుకు జరుగుతున్నది అని అంటే, రేవంత్ రెడ్డి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మామూలుగా అంటే ఏం చేస్తారంటే ఫుట్బాల్ను తంతాడు ఇక్కడికి. వీళ్ళు డిఫెన్స్ ఆడుతూ ఉంటారు. ఆయనే మిస్టర్ డైవర్సన్ అని పేరు పెట్టిన ఆయనకు నేను. ఎందుకంటే ఆయన తన మీద ప్రజలు ఎక్కడ గట్టిగా మందలిస్తారో, తిరగబడతారో హామీలు ఇచ్చి ఉల్లంఘిస్తున్నాడు, ఇది తెలియకుండా ఉండటానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే కాళేశ్వరం ఒకటి. ఇప్పుడు 1,00,000 కోట్లు జరగడానికి ఆస్కారం ఎక్కడుంది? మేడిగడ్డలో ఒక పియర్ కుంగింది. ఆ బ్లాక్లో 11 పియర్స్ ఉంటాయి. 12 నుంచి మనకు 22 వరకు ఉన్నాయి. 12 నుంచి 22 మధ్యలో 17, 18, 19, 20, 21 19 దగ్గర కుంగింది. 19, 20 దగ్గర కుంగింది. 19 దగ్గర రేడియల్ గేట్స్ పాడైనాయి. 17, 18 అండ్ 21, 22 కూడా కొంచెం 21 వరకు కొంచెం దెబ్బతిన్నాయని అన్నారు. నేనేమంటున్నా, మొత్తం బ్లాక్ రీబిల్డ్ చేద్దాం. ఎంత ఖర్చు వస్తుంది? ఇదివరకు ఎంత అయింది? ఇదివరకు అయిన ఖర్చు మొత్తం మేడిగడ్డ మీదనే 3,000 కోట్లు అయింది. ఈ 3,000 కోట్లలో జిఎస్టీ ఉంది, దాదాపుగా 18%. తర్వాత ఇతరత్ర కొన్ని ఖర్చులు పెరిగినాయి. అలా సెకండ్ ఫైల్స్ అనేటివి వచ్చినాయి, షీట్ ఫైల్స్ బదులు. వీటన్నిటి వల్ల కొంచెం ఖర్చు పెరిగింది. 54 కోట్లు జిఎస్టీనే కట్టినట్టు. 54 కోట్లు జిఎస్టీ కట్టారు దాదాపు. అయితే ఇక్కడ ఒక బ్లాక్ అయిన ఖర్చు మ్యాక్సిమంలో మ్యాక్సిమం, ఎందుకంటే 8 బ్లాకులు ఉంటాయి. మనకు ఈ 2,000 చిల్లర కోట్లు అవుతుంది జిఎస్టీ పక్క పెడితే. దాని మీద ఇప్పుడు రిపేర్లకు జిఎస్టీ ఉండదు కదా, ఉండదు. దీని మొత్తాన్ని మనం డివైడ్ చేస్తే 250 కోట్ల కంటే ఎక్కువ కాదు ఒక బ్లాకు. 250 మ్యాక్సిమం 300 కోట్లు అవుతుంది. ఇప్పుడు 4-5 ఏళ్ళ ధరలు పెరిగినాయి అనుకున్నా కూడా 500 కోట్లు అవుతుంది. ఎలాంటి వాళ్ళు రిటర్న్ ఇచ్చారు, మెయింటెనెన్స్ పీరియడ్ లోపల జరిగింది కాబట్టి మేమే భరిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే వాళ్ళు కట్టేస్తారు. 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ పట్టదు. దీనిలో సిబిఐ చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఈ 3 ఏం చేసినాయి? విజిలెన్స్ ఏం చేసింది? సిట్ ఏమైంది? ఎన్డీఏ సిట్ రాలేదు. అసలు చెప్తున్నా, ఇప్పుడు లోకల్ గా ఉన్న సిట్ని అడగలేదు. సిట్ విచారణ చేయించవచ్చు.
లోకల్గా ఉన్న ఏసీబీని అడగచ్చు ఏదన్నా నిజంగా అక్కడ అవినీతి జరిగిందా అని చెప్పి. ఇవన్నీ కాదు, డైరెక్ట్గా సిబిఐకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వేసిన ఘోష్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళ అవినీతి గురించి ఏమైనా చెప్పారా? అసలు బుట్ట దాఖలు కాలేదు. తెలంగాణలో కొండందవి ఎలకని బట్టిల్లు అంటారు. ఆహా. పాపం ఘోష్ గారు కొండందవినా కూడా ఎలక దొరకలే. అదేంటి అమ్మో. కొండందవినా కూడా ఇలాంటి ఎలక వాళ్ళ దొరకలే. సలహాలు సూచనలు కూడా తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాడు, కానీ ఒక పెద్ద కాన్స్పిరసీ అని నేను అనుకుంటున్నా. కొన్నిసార్లు లాయల్టీస్ ఉంటాయి. ఇప్పుడు అందరు డబ్బులకు అమ్ముడుపోరు. కొంతమంది పెద్దలు వాళ్ళకు డబ్బులు ఆశ చూపెడితే వాళ్ళు పడరు. వాళ్ళ మొహమాటము, లాయల్టీ, కృతజ్ఞత. ఇప్పుడు చాలాసార్లు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతతో ఉంటారు. ఎందుకంటే తనను తాను సూసైడ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం. తెలంగాణలో 10-15% ఉన్న పార్టీని బొందబెట్టుకున్నాడు. కాంగ్రెస్కు ఒకసారేమో కాంగ్రెస్తో పొత్తు కలిశాడు ఈయన కోసం, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక. రెండోసారి ఏమో ఈయన ప్రెసిడెంట్ అయినాక కంప్లీట్గా ఆయన పోటీ నుంచి విరమించుకొని ఆయన ముఖ్యమంత్రి చేశాడు. బట్ ఈ రకమైన వాళ్లకు లాయల్గా ఉంటారు ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళు. ఎందుకంటే తన కోసం ఆయన తనంతా చంపుకున్నాడు కాబట్టి ఆయన 24 గంటలు ఎల్లవేళలా కృతజ్ఞతతో లాయల్గా ఉంటాడు. ఓకే. సో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, నేను పేరు తీసుకోవడం మంచిది కాదు, అది ఎంక్వైరీ కమిషన్లా లీడ్ చేసే వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, వీళ్ళని డబ్బులతో కొనడం సాధ్యం కాదు. బట్ వాళ్ళకు ఏవైనా పెద్ద పదవులు ఇచ్చినప్పుడు ఆ లాయల్టీ ఉంటుంది. అయ్యో నాకు ఈయన పెద్ద పదవి ఇచ్చాడు, ఈయనకు నేను కృతజ్ఞతతో ఉండాలి, ఈయన చెప్పినట్టు వినాలి అని చెప్పే ఉంటుంది. అది ఎంతవరకు ఉన్నదో తెలియదు, కానీ ఘోష్ గారికి ఇట్ వాజ్ ది ఫస్ట్ లోక్పాల్. సుప్రీంకోర్టులో ఉన్న పెద్ద పెద్ద చీఫ్ జస్టిస్ రిటైర్డ్ వాళ్ళని పక్కబెట్టి ఘోష్ గారి మీద నమ్మకంతో మోడీ గారు ఆయనకు ఇచ్చారు. వాస్తవంగా ఘోష్ గారికి ఈ బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదని నాతో చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను అన్నా ఇదో పెద్ద జట్లమైన సబ్జెక్ట్ కదా ఇరిగేషను, మీరెందుకు యాక్సెప్ట్ చేశారు సార్ అని అడిగా. అడిగితే అవునండి నాకు దీని మీద అవగాహన లేదు, ఇరిగేషను, ఈ ఇంజనీరింగ్ ఇది నా సబ్జెక్టే కాదు, కాబట్టి నేను రానన్నాను మీ గవర్నమెంట్ అడిగితే. పీసీ ఘోష్ గారు అన్నారు నాతో చిట్ చాట్లో. 2 hours మాట్లాడుకున్నాం మేము. ఇప్పుడు చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, మోడీ గారు ఫోన్ చేశారు, తప్పనిసరి అయింది నాకు, ఆయన అంటే కాదని లేకపోయినాను అన్నాడు. ఇటువంటి మొహమాటాలు ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. మనమేం మోటివ్స్ అంటగట్టాల్సిన అవసరం లేదు, బట్ లాయల్గా ఉండడం అనేది పెద్దవాళ్ళ కొంత ఉంటుంది. రైట్. అయితే ఏది ఏమైనా కూడా ఘోష్ గారు కాళేశ్వరాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మరి ఆయన పరధ్యానంగా ఉన్నారా లేకుంటే మతిమరప నాకు తెలియదు. నేను అపేర్ అయ్యాను ఆయన దగ్గర 3 సార్లు కలిశాను. ఒకసారి ఓపెన్గా ఎవిడెన్స్ తీసుకున్నాడు, ఓసారి నా చేతుల నుంచి రిపోర్ట్ కూడా ఆయనకి ఇచ్చాను. బట్ ఏది ఎట్లున్నా ఆయన కాళేశ్వరం రిపోర్ట్లో నంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేశాడు. 600 పేజీల రిపోర్ట్. మిస్టేక్స్ అని కూడా నేను బ్లండర్స్ అంట. బట్ అందులోనే చాలా తప్పులు. అసలు ఇంట్రెస్ట్ పోయింది అది చదవాలంటే కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తప్పు పట్టాలనే లక్ష్యంతో వచ్చినప్పుడు ఆ తప్పుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆయన చేసిన మంచి పనుల గురించి లేదా ప్రజలకు ఉపయోగపడే పనుల గురించి వెతకాలనుకున్నప్పుడు అవే మనకు ప్రధానంగా కనబడతాయి. బట్ పచ్చ కళ్ళద్దాలోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టుగా ఒక ఉద్దేశమే అది పెట్టుకొని వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన దానినే ఉన్నాయి, అక్రమాలు ఏమున్నాయి, లాక్యునాస్ ఏమున్నాయి అనే వరకు మైండ్ అంతా దాని మీదనే తిరుగుతుంది కదా. ఆయన దానికే పరిమితం అయ్యాడు. ఇంకా వేరే విషయాలు ఎవరు చెప్పినా నేను 3 సార్లు పోయింది దానికోసం వారం రోజులు కష్టపడి రాసే రిపోర్టు అది ఎక్కడా లేదు, దాంట్లో లేదు. ఆయన నేను చదివిన దానిలో అయితే లేదు, అందులో కూడా ఉండదు అనుకుంటున్నా. బట్ ఆయన నాతో అన్నది ఏంటంటే, అసలు మీకు ఈ కాళేశ్వరం గురించి ఏం చెప్పాలనిపిస్తుందో మొత్తం చెప్పండి, బట్ ఐ విల్ ట్రై టు గ్రాస్ప్ సంథింగ్ ఫ్రమ్ యువర్ అఫిడవిట్ అన్నాడు. ఓకే. బట్ అది ఆ చెత్తబుట్ట దాఖలు చేసినట్టే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ప్రస్తావన లేదు. ఇంకోటి నాకు ఆయన మీద సీరియస్ డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం, నేను ఒక విషయాన్ని ఇది పదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తప్పుగా చెప్తున్నాడు, రేపు మిమ్మల్ని కూడా ఎవరైనా తప్పుదో పట్టిస్తారు. వాస్తవంగా రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళ కమిటీ వేసింది మేడిగడ్డ గురించి కాదు, రైట్. మనకు మిడ్ మానేరే గుండెకాయ. మిడ్ మానేర్కు నీళ్ళు వస్తే 2/3 కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. మొత్తం 18,25,000 ఎకరాల ఆయకట్టు కింద కొత్త ఆయకట్టులో 5,90,000 ఎకరాలేమో ఈ సిస్టంతోనే సంబంధం లేదు,
దాని సోర్స్ శ్రీరామ్ సాగర్. ఓకే. అది కాళేశ్వరంలో భాగమైనా కూడా కాళేశ్వరం నెట్వర్క్కే సంబంధం లేదు. అది అసలు దేనితో ఉండదు. మిడ్ మానేర్తో సంబంధం ఉండదు, మేడిగడ్డతో సంబంధం ఉండదు, ఎల్లంపల్లితో సంబంధం ఉండదు, నందిమేడారం గాయత్రి పంపదులతో సంబంధం లేదు, అన్నారం సుందిలతో సంబంధం లేదు, మలన సాగర్తో సంబంధం లేదు, కొండపోజమ్మతో సంబంధం లేదు, రంగనాయక సాగర్తో లేదు. ఎలా? అదే కదా అర్థం కాలేదు చాలా మంది, కాళేశ్వరం అర్థం కాలేదని. 18,75,000 5,90,000 ఎకరాలు శ్రీరామ్ సాగర్ 4 షోర్ నుంచి లిఫ్ట్ చేస్తారు. అది పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు 1,00,000 కోట్లు పోయినాయి మేడిగడ్డ గురుగుతాయి అని అన్నాడు కదా, ఈ మేడిగడ్డకు దానికి సంబంధమే లేదు కదా. 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి, దానికి అయింది ఎంత? 250 కోట్లు అంతే. మళ్ళీ అది కూడా వాళ్ళు కట్టిస్తామని చెప్తున్నారు. ఎక్కడ వేస్ట్ అయినాయి? సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం చేస్తుంది? వీళ్ళు 5,90,000 ఎకరాలలో కామారెడ్డిది మేజర్ ఆయకట్టు ఉంది, అది పైప్ లైన్ల ద్వారా ఇవ్వాలని అనుకున్నారు, కాలువల ద్వారా కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్. తర్వాత నిజామాబాదు, తర్వాత కొంత ఆయకట్టు ఆదిలాబాద్ సంబంధించింది, నిర్మలు, ఇవన్నీ కూడా దాని కింద ఉన్నాయి. ఇది 18,75,000 ఎకరాల్లో ఇదే 5,90,000 ఎకరాలు. అంతే కదా. తెలియదు చాలా మందికి, దాని గురించి తెలియదు. అది 7వ లింక్ అంటాం. ఫస్ట్ లింక్ ఏమో అన్నారం సుందిల్లో, అది ఫస్ట్ లింక్ మేడిగడ్డ. ఓకే, మేడిగడ్డ ఫస్ట్ లింక్. ఇది 7th లింక్. కాళేశ్వరంలో ఉన్న 7 లింకులలో మధ్యలో 6 లింకులు ఉన్నాయి. 6 లింకులున్నాయి. అందులో ఫస్ట్ లింక్ కింద 1 ఎకరం ఆయకట్లేదు. 18,25,000. మనం అనుకుంటున్నాం అన్నారం సుందిల్లో మేడిగడ్డ కింద 1 ఎకరం కూడా లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి బాల్కసుమన్ కొట్లాడి తెచ్చుకున్నాడు కేసీఆర్తో, అది అట్లా పెండింగ్లో పడిపోయింది. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అది కనుక ఫంక్షనింగ్లోకి వస్తే 1,25,000 ఎకరాలు వస్తుంది. ఇక వేరే ఏం లేదు దాని కింద. అది కూడా ఇప్పుడు నోషనల్ ఉంది కానీ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయింది తప్ప అదేమి అమల్లోకి రాలే. సెకండ్ లింక్లో కూడా 1 ఎకరం ఆయకట్లేదు. సెకండ్ లింక్ అంటే ఏంది? ఎల్లంపల్లి నుంచి సొరంగాల ద్వారా నందిమేడారం పంప్ హౌస్కి వస్తాయి, తీసుకురావడం, అక్కడ బాహుబలి పంపులతో ఎత్తి ప్యాకేజ్ 7లో పంపుతారు. ప్యాకేజ్ 7లో 2 సొరంగాలు ఉంటాయి. ప్యాకేజ్ వాళ్ళ నుంచి ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 8లో కూడా ఈ కొంత సొరంగం ఉంటుంది, కొంత లిఫ్ట్ ఉంటుంది, అందులో కూడా బాహుబలి పంపులు ఉంటాయి. అక్కడ నుంచి ఎక్కడికి ఎత్తిపోస్తారు? వరద కాలువకు. వరద కాలువ నుంచి మిడ్ మానేరు, అల్టిమేట్గా మిడ్ మానేరు. ఇది ప్యాకేజ్ 2. అసలు దీని స్వరూపం ఏమన్నా పోనీ మాట్లాడే కాంగ్రెస్ నేతలకి తెలుసునంటారా? అసెంబ్లీలో నిన్న పాల్గొన్న వాళ్ళల్లో ఒక హరీష్ రావు గారు తెలుసు, జగదీష్ రెడ్డి గారు తెలుసు, కొద్దిగా కేటీఆర్ గారికి కూడా తెలుసు. నేను కాంగ్రెస్ వాళ్ళన్నా ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్. కాళేశ్వరం అని అంటే ఈ 3 చూపిస్తున్నారు, మేడిగడ్డ మాత్రమే కాళేశ్వరం అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 కోట్ల అంటున్నాడు కదా, ఆడ అయింది 93,000 కోట్లు కేసీఆర్ దిగిపోయినాటికి. తర్వాత కూడా ఏమైనా పెట్టినో లేదో నాకు తెలియదు. బట్ 93,000 కోట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాటికి. 93,000 కోట్లల్లో 7,000 కోట్లు మాత్రమే జిఎస్టీ మినహాయిస్తే ఈ 3 బ్యారేజీల మీద అయింది. ఓన్లీ 7,000 కోట్లు. 7,000 కోట్లలో దెబ్బతిన్నది 250 కోట్లు. ప్రజలకు అర్థం కావాలి. కాళేశ్వరం, కూలేశ్వరం, మిగతా 2 బ్యారేజీలు మంచిగా ఉన్నాయి, ఇది కూడా మంచిగానే ఉంది. ఇవాళకి ఇవాళ ఒక 70 టీఎంసీలు 80 టీఎంసీలు పోయింది. దాని నుంచి కార్లు వెళ్తున్నాయి, అట్లా కాదు, పైన కార్లు వెళ్తున్నాయి, కింద 70 టీఎంసీల నీళ్ళు వెళ్ళినాయి. అవును, ప్రతిరోజు కూడా 70-100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఆల్రెడీ దెబ్బతిన్నది కూడా ఏమైతే లేదు. అన్నారం శుద్ధిల మీద కూడా రోజుకు 70-80 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, ఆడ కూడా ఏమైతే లేదు. నింపుతే ఏమవుతుంది? ఇది కేవలం కేసీఆర్ను బదనాం చేయడానికి ఒక, అంటే కాళేశ్వరం లాంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని సిడబ్ల్యూసి చైర్మన్ అన్నాడు, చాలా గొప్ప ప్రాజెక్ట్ అని ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గడ్కరీ అన్నారు, నితిన్ గడ్కరీ. ఇప్పుడు ₹1 కరప్షన్ జరగలేదని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నాడు, నీటిపారుదల మంత్రి. డిస్కవరీ ఛానల్ అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి చూపెట్టింది. అంటే ఇది కేసీఆర్ కుటుంబానికో వారి కొడుకు బిడ్డకో పేరు తెచ్చే ప్రాజెక్ట్ కాదు, ఇది భారతదేశానికే తలమానికం. భారతదేశంలో ఒక కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ ఉందని చెప్పుకుంటే భారతీయులు గర్వపడే పెద్ద ప్రాజెక్ట్ అది. విదేశాల్లో ఉన్న వాళ్ళు మా దేశంలో కాళేశ్వరం ఉందని చెప్పుకోగలిగిన గొప్ప ప్రాజెక్ట్ అది. మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎడారిలా మారిన తెలంగాణకు ఎక్కడో కింద 100 మీటర్ల నుంచి పోతున్న నీళ్లను ఆ అపర భగీరథుడు తెచ్చాడో లేదో భగీరథుడు నాకు తెలియదు కానీ 600 మీటర్లు పైకి నీళ్ళని తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళను, ఉపాధి లేక అడవుల్లో పోయి నక్సలైట్లుగా మారిన వాళ్ళను, గత్యంతరం లేక బొంబాయి దుబాయ్ బతుకుతున్న వాళ్ళను, నేసిన చీరలతో ఉరిపెట్టుకోవడం చేతగాక సోలాపూర్, భీమండి,
సూరత్ లాంటి ప్రాంతాలకు పోయిన పద్మశాలి లాంటి వాళ్ళను వీళ్ళందరికీ ఒక ఉపశమనాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక బతుకు పట్ల భరోసాని ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అటువంటి ప్రాజెక్టు పట్ల కేసీఆర్ను మంచి పేరు వచ్చింది కాబట్టి కేసీఆర్ను భ్రష్టు పట్టించాలి, ఆయన ఇమేజ్ని అంతా కూడా భూస్థాపితం చేయాలి, ముఖ్యమంత్రి కళ్ళు కంటున్నట్టు ఆయన అడుగుజాడలను తుడిచేయాలి, అడుగు ముద్రల్ని పదముద్రల్ని తుడిచేయాలి. ఇట్లాంటి ఈ మూర్ఖపు లక్ష్యాలను పెట్టుకున్న వాళ్ళు దీన్ని చూసి సంతోషపడుతున్నారు. కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్టు బయటికి రాలా? బయటకు వచ్చింది. దానికి సంబంధించి అసలు ఏం చెప్పిందో అనేది ఏమున్నది, వాళ్ళు చెప్పింది ఒకటే. దీని తెలంగాణ రైతులకు అర్థం కావాలంటే ఇరిగేషన్ భాషలో చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి గొంతును ఉలిమేశారు, చనిపోయింది అందరు చూస్తున్నారు. ఎట్లా చనిపోయింది అని అంటే ఆడ గొంతును ఉలిమినట్టు ఏం తెలియదు మనకు. గొంతును గట్టిగా పట్టుకుంటే శ్వాస అయిపోతుంది, చచ్చిపోతుంది. నోరు కూడా మూసారనుకోండి, నాలుగు కూడా బయటికి రాదు. దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పి వాడు అడుగుతాడు. హైకోర్టు నుంచి ఒక జడ్జిని తీసుకొచ్చి కత్తిచ్చి న్యాయ విచారణ గాంధీ మార్చురీలో నువ్వు పోస్ట్ మార్టం చేయి, న్యాయశాస్త్రంలో కోవిదురైన వ్యక్తి శవం లోపలి భాగాలను చూసి ఎట్లా చచ్చిపోయాడో చెప్పగలుగుతాడా? మరి ఒక ఇంజనీర్ కాని వ్యక్తి, ఎన్నడూ కూడా అడ్మినిస్ట్రేషన్లో లేని వ్యక్తి, టెక్నికల్ సబ్జెక్టు గురించి అవగాహన లేని వ్యక్తి, ఎన్నడూ కూడా పరిశీలించని వ్యక్తి, ఆయన వచ్చి ఏం చెప్తాడు కాళేశ్వరం గురించి? అంటే నిపుణుడు అనేవాడు ఒక డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతాడు, డాక్టర్ చెప్పగలుగుతాడు, వీళ్ళు చెప్పలేరు. విజిలెన్స్ అంటే పోలీస్ భాష, ఆయన కూడా పోలీస్ భాషలో ఏదైనా జరగవచ్చు. అంటే 3 కమిటీలు కూడా మేడిగడ్డ పియర్ ఎందుకు గుంగిందని రాయలేకపోయారు. ఎందుకు రాయలేకపోయారు? మరి ఇంజనీర్స్ కూడా ఉన్నారు కదా, ఎందుకు రాయలేకపోయారంటే అసలు కారణాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఇది బ్రిడ్జ్ కూలినప్పుడు, ఈ పియర్ గుంగినప్పుడు మొదలు చూసిన వ్యక్తి ఎవరు? ప్రైమా ఫేసి మొదలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కంప్లైంట్ ఎవరికి ఇచ్చాడు? ఆ కంప్లైంట్లో ఏం రాశాడు? అంటే ఇమ్మీడియట్గా వచ్చిన రెస్పాన్సే సాక్ష్యం. అంతే. అక్టోబర్ 21 రాత్రి 6:20కి జరిగింది. 8 గంటలకు అక్కడున్న డ్యూటీలో ఉన్న ఇంజనీరు పోలీస్ స్టేషన్ పోయాడు. 6:20 జరిగితే 6:30కి ఆయన బ్యారేజ్ మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన యొక్క డ్యూటీ ముగించుకొని రూమ్లో పడుకున్నాడు. ఈ పియర్కు అక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. కాళేశ్వరంకు మన తెలంగాణ సైడ్ నుంచి ఆ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ మీదకి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ కాకముందే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ చాలా దూరంగా ఉన్నది. ఆ ఆఫీస్లో ఉన్నాడు ఆయన. అక్కడ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు 7th బ్లాక్ రావాలంటే సిరివంచ బార్డర్ ఆ బ్రిడ్జ్ మీద ఆయన అంత దూరం రావాలి. వచ్చిన తర్వాత అక్కడ ఆయనకు ఇట్లా కొంచెం కుంగినట్టు అనిపించింది 20వ బ్లాక్ దగ్గర. రాత్రిపూట 6:30 అంటే పైనుంచి కుంగినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి జంప్ అయింది కదా ఇట్లుండేసరికి. అదే విషయాన్ని రాసి పెద్ద పెద్ద శబ్దాలతోని అక్కడ కుంగింది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. 8:30 పోయేసరికి అది మహాదేవ్పూర్ పోలీస్ స్టేషను. ఎస్ఐ లేడు, పొద్దున్న వచ్చి సంతకం పెట్టాడు ఆయన. 22 డేట్ ఉంది, బట్ ఈయన పోయింది మాత్రం వెంటనే. పోలీసుల కంట్రోల్లో ఉండే విజిలెన్స్ డిపార్ట్మెంటు ఎఫ్ఐఆర్ను తెప్పించుకోలేదు. ఎన్డీఎస్ఏ ఎక్కడనో ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ను తెప్పించుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా ఎఫ్ఐఆర్ను తెప్పించుకోలేదు. రెండవది, ఈ ముగ్గురు వచ్చినప్పుడు కూడా మహాదేవ్పూర్ డిఎస్పీ దగ్గర నుంచి భూపాలపల్లి ఎస్పీ, భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది అది, ఎస్పీతో సహా అందరూ వీళ్ళ ప్రొటెక్షన్ కోసం వచ్చారు. వాళ్ళు ఎవరు చెప్పలేదు. ప్రపంచంలో ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్లో 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్టు బ్యారేజీ పెద్ద పెద్ద శబ్దాలతోని దెబ్బతిన్నది అని అంటే ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత పట్టనట్టు ఎవరన్నా ఉంటారా? కేసీఆర్ గారేమో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అప్పుడు, ఎందుకంటే అక్టోబర్ 9 నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక పాలనా యంత్రాంగం పోలీస్ మీద పూర్తి కంట్రోల్ ఎలక్షన్ కమిషన్కి పోతుంది. అక్టోబర్ 21 నాడు ఇది జరిగింది. వాస్తవంగా పేల్చారు. ఆ పేల్చిన సంగతి ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు కూడా నిజంగానే ఏదో వరద వచ్చింది, నష్టం జరిగింది అనుకున్నారు తప్ప పేల్చినలు అనే విషయాన్ని ఆనాడు 100% నేను ఆధారాలతో సహా పత్రికల్లో రాశాను. నాకు ఇప్పటివరకు కౌంటర్ రాయలే ఎవరు, ఆధారాలతో సహా. పేల్చకపోతే 4 మీటర్ల మందం, 200 మీటర్ల పొడుగు, 20 మీటర్ల వెడల్పు, అంత బలమైంది. కిందకెళ్ళి కొంత తీసుకపోతే పడిపోద్దా? రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఆనాడు నీళ్లు నిల్వ చేయలే.
8 గేట్లు తీసి ఉన్నాయి. మేడిగడ్డలో 8 గేట్లు తీసి ఉన్నాయి. 1 టీఎంసీ వాటర్ పోతున్నది, అంటే 13,000 క్యూసెక్కులు, 13,000 పైన నీళ్ళు పోతున్నాయి. నిశ్చలంగా లేదు అది. 8వ బ్లాక్లో మొదటి పియర్ ఉంటుంది, 6వ బ్లాక్లో 30వ పియర్ ఉంటుంది. 8వ బ్లాక్లో మొదటి పియర్ నుంచి ఇక్కడ 30వ పియర్ దాకా గేట్లన్నీ మూసున్నాయి. మూసున్న గేట్ల బయట దిక్కు ఓపెన్ ఉంటుంది, ఇటు దిక్కు నీళ్లు ఉంటాయి, నీళ్లు పోతా ఉంటాయి. ఒకవైపు నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి, అక్కడ మూసి ఉంటుంది. అక్కడ లీకేజ్ అయితే ఆ ఇసుక అంతా కొట్టుకొచ్చి గుట్టలు పేరుకపోతుంది. ఆడ ఒక గంటలనో ఒక రోజులనో అది జరగదు. కనీసం ఒక నెల రోజుల నుంచి అది రావాలి. ఎందుకంటే ఆ గేట్లు వేసింది ఎప్పుడు 5వ తారీఖు నాడే వేశారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 21 వరకు 16 రోజులు. 16 రోజులలో లీకేజ్ వల్ల కొన్ని వందల లారీల ఇసుక అక్కడ రావాలి. 4 మీటర్ల మందం, 200 మీటర్ల పొడుగు. అంత పెద్ద దానికి క్రాక్ రావాలంటే 8 మీటర్ల పొడుగు అడ్డం క్రాకు, 1 మీటర్ లోతు క్రాక్ వచ్చింది. కింద ఇసుక పోతే అట్లా వస్తుందా? రాదు. ఇప్పుడు నిజంగానే ఇది 200 మీటర్లు, అడిదిక్కి ఇసుక పోతే ఇట్లా అవుతుంది, ఇడిదిక్కి ఇసుక పోతే ఇట్లా అవుతుంది. మధ్యలో ఎట్లా బ్రీచ్ అవుతుంది? బ్రీచ్ అయితే ఈ కొన నుంచి ఆ కొన 20 మీటర్లు బ్రీచ్ కావాలి. 8 మీటర్లు ఎందుకు బ్రీచ్ అవుతుంది? ఒకవేళ బ్రీచ్ అయింది అనుకుందాం, అడ్డమైంది కదా, పొడుగు పియర్ ఎందుకు అయింది? పొడుగు పియర్ కుంగుతుంది తప్ప బ్రీచ్ కాదు కదా. నిలువున గీత ఎందుకు వస్తుంది? సరే, ఇవన్నీ జరిగినాయి. రేడియల్ గేట్ల దగ్గర దెబ్బతిన్నది, పరపరా అని శబ్దం వస్తుంది తప్ప బ్లాస్ట్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? రాదు. ఒకవేళ బ్లాస్ట్ అనే శబ్దం వచ్చింది అనుకుందాం, నీళ్ళల్లో అటు పక్క గేట్ వేస్తున్నా కాడ ఆడ నీళ్ళు అయితే ఉన్నాయి, పోతానాయి నీళ్లు, ఆగలేదు కానీ నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే 14,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంటే 13,000 క్యూసెక్ల వరదను వదిలేస్తున్నారు. 1000 క్యూసెక్ల వరద అక్కడ అక్యుములేట్ అవుతున్నది. మరి ఎక్కడనో అట్టడుగున నీళ్ళల్లో అక్కడ ఏమన్నా 1 మీటర్ కుంగింది అనుకుందాం, ఈ శబ్దాలు ఎందుకు వస్తాయి? ఇంకోటి, అదే ప్లేస్ నుంచి 28 లక్షల క్యూసెక్కులు పోయిన నాడేమో ఏం కాలేదు, 13,000 క్యూసెక్కులు పోతే అవుతుందా? 28,000 క్యూసెక్కులు అంటే అది 2022లో జరిగింది, 2022 జూలైలో. తర్వాత ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం మొన్న కూడా ఆ రోజు కూడా అక్టోబర్ 21 పియర్ గుంగింది. అప్పటిదాకా వర్షాకాలంలో పోయిన నీళ్ళు ఎన్ని తెలుసా? 1870 టీఎంసీలు. అంటే 1 టీఎంసీ 24 గంటల్లో పోవాలంటే 11,500 క్యూసెక్కులు. అంటే లక్షల క్యూసెక్కులు ఆ సంవత్సరం కూడా పోయినాయి. ఆయన గేట్లన్నీ వేసినప్పుడు 5వ తారీఖు వేశారు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో కూడా 2 లక్షల క్యూసెక్కులు వరద పోయింది. మరి 13,000 క్యూసెక్కులు పోయినప్పుడు ఎందుకు ఆ రకమైన సౌండ్ ఎందుకు వస్తుంది? అంత పెద్ద బ్రీచ్ ఎట్లా వస్తుంది? నిశ్చలంగా ఉన్నది కదా. మీరు ఈ విషయాలు పిసి ఘోష్ ముందు చెప్పారా? చెప్పలే, ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ మీద అప్పుడు ఎవరికి కూడా పెద్దగా దృష్టి లేకుండలేదు. అయితే నేను ఇట్లాంటిది ఏదో జరిగి ఉంటుంది అనేది అప్పుడు చెప్పాను, ఏది మొదట్లో. బట్ ఘోష్ దగ్గర ఏంటంటే మేము అందరం కూడా డైవర్ట్ అయిపోయినాం, ఈ టెక్నికల్ వాటి వెనకాల పడిపోయినాం. మేము కూడా అదే కార్జం పాడైందా లేకపోతే గుండె పాడైందా అని వెతుకుంటూ పోయినాం. ఇది గొంతు నొక్కిళ్ళు అనేది అర్థం కాదు. కరెక్ట్. ఇప్పుడు సిబిఐ చేతిలోకి పెట్టారు, ఏం జరుగుతుందని అంటే ఫస్ట్ ఏంటంటే ఇంకొక మాట చెప్తా, దొంగలకు అనువైన సమయం ఏంది? రాత్రిపూట. బయట అయితే ఫారెస్ట్ ఏరియాలో మస్క చీకటిలో ఉన్న అడ్వాంటేజ్ ఎందరికైనా, ఇసుకలో బాట కనబడుతుంది, బయట ఉన్న వాళ్ళకి వీళ్ళు కనబడరు. మస్క చీకట్లో మన కళ్ళకు 10 మీటర్ల దూరం కనబడుతుంది, కానీ 100 మీటర్ల దూరం నుంచి వాడికి మనం కనబడం. అది ఏ టైం అంటే వర్షాకాలం అక్టోబర్ 3వ వారంలో 6:30 నుంచి 6:30 మధ్య. సింపుల్గా పోయి అటు సిరివంచ పక్క నుంచి పోయి వైర్లు చుట్టేసి బ్లాస్ట్ చేసిపోవచ్చు. రెండవది, ఇటుపక్క గేట్ల దగ్గర అధికారులు ఉంటారు, అటుపక్క గేట్ దగ్గర ఎవరు ఉండరు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ ఏముంటాయి. కాబట్టి ఎన్నో కారణాలు ఉన్నాయి మనం బ్లాస్ట్ అని చెప్పడానికి. నిజంగానే దిమ్మెలు పోయిన కాడ ఇది జరిగి ఉంటే మనం నమ్మొచ్చు. దిమ్మెలు పోయింది 1వ బ్లాక్ నుంచి 4వ బ్లాకు, దిమ్మెలు మంచిగా ఉన్న 7వ బ్లాక్లో ప్రమాదం. ఎట్లా నమ్ముతాం? సిరివంచ సైడ్ నక్సలైట్స్ ఉంటారు. ఒకవేళ నిజంగానే ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ జరిగితే నక్సలైట్ మీద దోసేయచ్చు అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అని. సో ఎవరు చేయించుంటారని అనుకున్నారు అప్పుడు? తేల్చాల్సింది పోలీసులు. మేడిగడ్డ వల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది? అది మేడిగడ్డ అవినీతి గురించి 1,00,000 కోట్లు తిన్నాడు అంటే ప్రజలు నమ్మడం లేదు. ఏదన్నా ఆధారం చూపెట్టాలని అనుకున్నది ఎవరు? ఈ ప్రశ్న అర్థమైతే జవాబు వస్తుంది. రైట్. ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళింది, ఇంకేంటి తదుపరి?
ఏమున్నా సిబిఐ ఏం చేయాలల్లా? ఉమ్, ఏం చేయాలి? 2 ఏళ్ళు కాలయాపన చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ దాకా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి. ఉమ్, తను ఇచ్చిన ప్రామిజెస్ హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతి సెన్సేషన్ చేయాలి. ఓకే. బీఆర్ఎస్ ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇంటరిమ్ రిపోర్ట్ వస్తుంది. ఉమ్, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇనిషియల్ ఇనిషియల్ రిపోర్ట్. రిపోర్ట్ ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. ఓకే. అంటే సిబిఐ చేతికి ఇవ్వటానికి కూడా రాజకీయ కుట్ర జరిగింది దాంట్లో కూడా అని అంటున్నారు. నిజమేనా? అంటే రాజకీయ కుట్ర ఇన్ ద సెన్స్ ఇప్పుడు పొద్దున ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ అది ఏం జరిగిందనేది వీళ్ళ చేతగానితనం వీళ్ళు ఏం నిరూపించలేకపోయారు. సో ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళింది. సో వాళ్ళు ఏం నిరూపిస్తారో ఇప్పుడు చూద్దామని చెప్పి ఆయన కూడా అంటున్నారు. సిబిఐ ఏమన్నా దేశంలోని ముఖ్యమంత్రులకు అటెండర్ల వాళ్ళు ఏది పడితే అది ఇస్తే తీసుకోవడానికి ప్రైమా ఫేసి ఉండాలి కదా. 3 కమిటీలు వచ్చినాయి, పెద్ద కమిటీలు, ఎన్డీఎస్ఏ అండ్ పీసీ ఘోష్, విజిలెన్స్. వీళ్ళు ఇచ్చిన దానిలో ఏమైనా ఉంటే కదా సిబిఐ తీసుకోవడం. వాళ్ళ బుర్రల్లో మెదడు ఉంటే రిజెక్ట్ చేయాలి దీన్ని. వీళ్ళు ఏమున్నది, అవినీతి ఆరోపణలు లేవు, మేడిగడ్డ ఎందుకు కుంగిందో కూడా లేదు. ఇన్నేళ్ల తర్వాత అది వాళ్ళు ఏం సాక్ష్యాలు తీసుకురాగలుగుతారు? అందులో ఏమన్నా టెక్నికల్ నిపుణులు ఉంటారా, జలవనరుల నిపుణులు ఉంటారా, ఇంజనీరింగ్ నిపుణులు ఉంటారా? అదో పోలీస్ వ్యవస్థ, ఏం తెలుస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి ఉన్నాయని నిరూపించడానికి అక్కడికి మేము సిబిఐ చేతికి వెళ్ళినా కూడా, సిబిఐ దగ్గరికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ మేనేజ్ చేసి దాన్ని ఏదో రకంగా పక్కదో పట్టించి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పి నిరూపించుకోవడానికి అని చెప్పి ఒక రకంగా ఆయన చేసిన ప్రయత్నం ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడుకోనియండి, వాళ్ళ అందరికీ తెలుసు. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో ఒక మాట మీద ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటుందా అనేది. ఎందుకంటే దేశంలో ఎవరైనా నరేంద్ర మోడీ గారికి ఒక బలమైన శత్రువు ఉన్నాడంటే అది కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాకుండా ఉండడానికి తనంతం తగ్గించుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో సూసైడ్ చేసుకున్నాడు తెలంగాణలో. మోడీ ఏమో తన క్యాడర్ని తనే చంపుకున్నాడు. ఎందుకంటే ఆయన బలంగా పోటీ చేస్తే ఒక 30-30 సీట్లలో అప్పుడు వచ్చి ఉండేదో ప్రతిభ చూపెట్టేవాడు. బండి సంజయ్ దూకుడుగా పోతుంటే వెనక్కి లాగాడు. ఎందుకు అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది వన్ సైడ్ పోలరైజ్ కావాలి. రైట్. కేసీఆర్ వ్యతిరేకత అనేది బీజేపీకును కాంగ్రెస్కు చీలికి వస్తే మళ్ళీ కేసీఆర్కే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు మీరు కేసీఆర్ గెలిచిన సీట్లు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచిన సీట్లు కానీ చూసినట్టయితే ఏమైందంటే కాంగ్రెస్ గెలిచిన సీట్ల కాడ బీజేపీ నామమాత్ర పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ గెలిచిన కాడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అందుకే హైదరాబాద్ సరౌండింగ్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. కాబట్టి క్లెవర్గా మోడీ ఏం చేశాడంటే బీజేపీ కనుక గట్టి పోటీ ఇస్తే మళ్ళీ సీఎంగా కేసీఆర్ వస్తాడు. ఈయన ఇక్కడ ఆగడు, మహారాష్ట్రలో చిచ్చు పెట్టిండు, వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ అవుతాడు మూడోసారి గెలిస్తే. కాబట్టి ఈయన ఇక్కడనే కట్టడి చేయాలి, దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విస్తరించద్దు అనుకుంటే ఇక్కడనే కట్టడి చేయాలనుకున్నాడు. దూకుడుగా పోతున్న బండి సంజయ్నే నెక్కిలాగాడు. ఇది దాని అనుకున్న రహస్యం. ఓట్ల చీలిక అనేది జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళకి కేంద్రం ఏం చేస్తుందంటారు? సిబిఐ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా ఈ విషయాన్ని తీసుకోవడానికి, టేకప్ చేయడానికి? ఇక్కడ కేంద్రం వేరు కాదు. అవును, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞుడై ఉన్నాడు. దేశ ప్రధాని తన పాలన నిలబెట్టినందుకు, 30 సీట్లు తక్కువ వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞుడై ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరికి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎవరెవరికి లాయల్గా ఉంటారు, భౌతికంగా ఎవరితో ఉన్నారు, టెక్నికల్గా ఎవరితో ఉన్నారు, మానసికంగా ఎవరితో ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం మూటలు ఒకవైపు, లాయల్టీ ఒకవైపు. ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న దీన్ని బట్టి ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీలో ఆ రకమైన దుమారం చెలరేగుతోంది ఒక విషయం మీద, ఈ విషయం మీద? 5 ఏళ్ళే ఒక లెవెల్లో ఉండవు. ఒక తండ్రి పుట్టిన పిల్లలంతా ఒక మాట మీద ఒక బాట మీద ఎల్లకాలం ఉంటారని అనుకోవడానికి లేదు. అది కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, మన ఫ్యామిలీస్ కావచ్చు. అవును, ఇంటికొక్కరు ఉండనే ఉంటారు. పార్టీ మీద దుష్ప్రభావం చూపించదా? చాలా చూపెడుతుంది. ఏంటంటారు అలాంటి సిచ్యువేషన్స్ రైజ్ అయినప్పుడు? మాలాంటి వాళ్ళం కొంత జోక్యం చేసుకొని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. వినప్పుడు ఏం చేస్తాం? ఎవరు వినట్లేదు, ఎవరు వింటున్నారని అనుకోవాలి. కవిత గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ నోటి నుంచి రావడం అనేది కొంతమందికి, చాలా మందికి బాధ కలిగించే అంశం. కొంతమంది కాదు, చాలా మందికి. ఆమె ఒక్కదానికి తప్ప అందరికి బాధ కలిగించే అంశాలు, పక్కన ఉన్న వాళ్ళకు కూడా బాధ కలిగించే అంశాలు. ఆ ఇల్లు అనేది మీ ఇల్లు లాంటిదో మా ఇల్లు లాంటిదో కాదు, ఆ తెలంగాణకే ఒక తల్లి లాంటి ఇల్లు. అది ఒక జాతిపితలాగా, ఒక తండ్రిలాగా కేసీఆర్ను తెలంగాణ చూసింది. కవిత ఒక్కతే బిడ్డ కాదు కేసీఆర్కు, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలంతా బిడ్డలే. ఆయన ప్రేమించిండు మనుషులను. ఆయన ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చెల్లించిపోయేవాడు, కళ్ళలకెళ్ళి ఏకధారగా నీళ్లు బారేటి.
ఆయన ఒక మంచి లైఫ్ని ఒక తెలంగాణకు ఒకటి అపవాదు ఉండేది, రాజకీయ నిరుద్యోగులే తెలంగాణ నినాదాన్ని తీసుకొస్తారని. క్యాబినెట్ ర్యాంక్లో ఉండి, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, ఆ పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉండి టీడీపీకి చంద్రబాబు కంటే 2 ఏళ్ళు సీనియర్గా ఉండి పార్టీలో ఆయనే ఆ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ జెండా మోసాడు. ఎటువంటి పరిస్థితుల్లో మోసాడు? తెలంగాణ అన్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్లలో నక్సలైట్ల ముద్ర వేసి చంపేస్తున్న రోజులు అవి. ఆయన కంటే నేను 4 ఏళ్ల ముందు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. తెలంగాణ కోసం పాట పాడిన గొంతును ముక్కలు చేసేశారు బెల్లి లలితను. తెలంగాణ కోసము అన్ని రకాలుగా సహకరించిన మారోజు వీరన్నను హైదరాబాద్ చెత్తుకపోయి ఆ సిరిసిల్ల జామతోటలో చంపి పడేశారు. తెలంగాణ కోసం గజ్జగట్టిన తెలంగాణ కళా సమితి కార్యకర్తలను, గాయకులను చంపేశారు. ఒక పక్కన కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచడం అని నిలదీస్తే అసెంబ్లీ సాక్షిగా అక్కడ కాల్పులు జరిపి 3 పొట్టన పెట్టుకున్నారు. బషీర్బాగ్ కాల్పులు. రాజశేఖర రెడ్డికి దిక్కు లేక నిరాహార దీక్షలో కూర్చున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కదా కేసీఆర్ గారు వచ్చింది. ఆయన రాకపోతే అసలు తెలంగాణ వచ్చేది. దేశంలో ఉన్న పార్టీలు అన్నింటిని ఒక్కటి చేశాడు కదా. ఆఖరికి ఏది సాధ్యం కానప్పుడు తనే ఆమరణ దీక్ష చేశాడు కదా. ఎంత చిక్కిపోయాడు ఆ రోజు. ఆ కుటుంబం అనేది తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్న కుటుంబం. కానీ ఈరోజు ఇంకా కొంచెం బాధపడతారేమో కవిత వ్యాఖ్యల మీద. అదే ఇప్పుడు ఆమె ఎందుకు చేస్తున్నది, దానికి కారణాలు ఏంటి అనేది ఆమె చెప్పాలి. బట్ ఆమె చెప్తున్న మాటలలో ఇవాళ మాట్లాడిన పరాకాష్ట. అంటే ఒక రకంగా కవితను ప్రజాక్షేత్రం నుంచి, రాజకీయ క్షేత్రం నుంచి కంప్లీట్గా దూరం చేసే మాటలు ఇవాళ మాట్లాడారు. కవిత జీవిత చరిత్రలో 1 సెప్టెంబర్ కంటే ముందు ఒక అధ్యాయం, 1 సెప్టెంబర్ తర్వాత ఇంకొక అధ్యాయం ప్రారంభమవుతుంది. అంత గట్టిగా ఎట్లా చెప్పగలరు? 2007 నుంచి తెలంగాణ ప్రజలు బాగా అభిమానించిన నాయకురాళ్ళలో కవిత గారు మొదటి వ్యక్తి. నాయకురాళ్ళల్లో తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీకలాగా వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఒక ఐకాన్ ఇచ్చింది బతుకమ్మను. దేశ విదేశాలల్లో తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మను ప్రేరణగా పెట్టింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సాంస్కృతిక కార్యకర్తగా జాగృతి విషయంలో కానీ, బీసీల సమస్య విషయంలో కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించే విషయంలో కానీ, పూలే విగ్రహ స్థాపన కోసం పోరాడిన వ్యక్తిగా కానీ, మహిళా బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి సాధించిన వ్యక్తిగా కానీ ఆమెకు ఒక గౌరవ ప్రతిష్టలు ఉండేది. ఇవాళ ఆమె ఏమన్నది, పార్టీ ఎక్కడన్నా పోని మా నాన్న నాకు కావాలి. ఇది కొంచెం అర్థం కావడం కష్టం ఎవరికైనా. నీ తండ్రి పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఎక్కడన్నా పోని అని నువ్వు అంటున్నావు. మీ నాన్న అంటాడా? నాన్న కోసం పార్టీ నువ్వు పక్కకు పెట్టాలనుకుంటున్నావు. పార్టీ కోసం అవసరమైతే నిన్ను పక్కకు పెడతాడు మీ నాన్న. నాకు తెలుసు అది. కన్నడు ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు, నువ్వు పోయినావు. ఇంకా ఇంకేం సంబంధం నీకు? నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే ఇవాళ మాట్లాడిన మాటలతోని నేరుగా అటాక్ చేసింది ఎవరి మీద? సిబిఐ ఎంక్వైరీలో అవినీతి ఉందని తెలుస్తుందో లేదో నాకు తెలియదు. నేరుగా మీడియాలో చెప్పావు కదా అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందని. హరీష్ రావు పాత్ర ఉందంటే కేసీఆర్ పాత్ర ఉన్నట్టే కదా. అవినీతి జరిగిందని ఎవరు చెప్పలేదు. మొదటిసారి చెప్పింది ఇప్పుడు కవిత. రేవంత్ రెడ్డి చెప్పిందని ఎవరు పట్టించుకోరు. ఎవరున్నారంటారు వెనకాల ఆవిడకి? తెలియదు. మెంటర్ మాత్రం లేడు. ప్రతి ఒక్కరికి ఎదగాలంటే ఒక మెంటర్ ఉండాలి. ఆమెకు మెంటర్ లేడనేది చెప్పగలుగుతాను నేను. ఎవరున్నారనేది నేను చెప్పలేను. బట్ ఎవరున్నా కూడా ఆమె ఎమోషనల్ మాట్లాడినా, ఆమె పొరపాటున నోరు జారినా, తెలియక నోరు జారినా, బట్ రాజకీయ క్షేత్రంలో ఇవాళ భవిష్యత్తు శూన్యమవుతున్నది కేసీఆర్ది కాదు, హరీష్ రావుది కాదు, కవితది. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎన్నడో చెప్పాను నేను, ఎక్కిన కొమ్మ నరుక్కుంటుంది కవిత గారని. ఇది అంతకంటే ఇంకా పతనావస్థకి ఈరోజు మాటలతో పోతుంది ఆమె. హరీష్ రావు గారు ఒక ముఖ్య నాయకుడు. ఆ పార్టీ కొంత డైలమాని క్రియేట్ చేయండి. ఇవాళ ప్రజల్లో కొంతకాలం పాటు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా కూడా ఎండ్ రిజల్ట్ ఏంది? ఇవాళ హరీష్ రావు గారిని పార్టీ వదులుకుంటుందా? ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణ చేసినామంటే కాళేశ్వరం విషయంలో ఇప్పటిదాకా మాలాంటి వాళ్ళం కూడా అందరం మేము అనుకుంటున్నది కాళేశ్వరంలో అవినీతి జరగలేదని. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవిత గారు ఆ పార్టీ ఎమ్మెల్సీ చెప్తే ఆ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? అది కరెక్ట్. తర్వాత నిన్న కురుక్షేత్రంలో అభిమన్యుల్లాగా నిలిచాడు హరీష్ రావు. 33 సార్లు ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేసినా కూడా పట్టు వదలకుండా ఆయన అనుకున్న పద్ధతిలో విషయాలన్నీ చెప్పి ఆయనే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కూడా చెప్పారు నన్ను ఇట్లా నొక్కేస్తున్నారని చెప్పి గట్టిగా. మరి పార్టీ ప్రతిష్టను పెంచిండా ఆయన తగ్గించిండా? కేసీఆర్ గారు సభలో లేనందుకు ఆయన లేని లోటును తీర్చిండా తగ్గించిండా? ఇట్లా మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? వ్యక్తిగతంగా
మనకేదో ఇబ్బంది జరిగిందని ఇవాళ ఒక తెలంగాణ తల్లి లాంటి పార్టీని, స్వయం పాలన రుచి చూపెట్టిన పార్టీని, 57 ఏళ్ల విధ్వంసం నుంచి తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించిన పార్టీని, అన్ని వైపుల నుంచి అటాక్స్ని తట్టుకుంటూ ఆరోగ్యం పాడవుతున్నా కూడా తెలంగాణ కోసం ఆలోచిస్తున్న మాజీ ముఖ్యమంత్రిని ఎవరి గురించి ఆలోచించకుండా ఈ రకంగా మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎంత మనస్తాపం చెందుతున్నాడు కేసీఆర్ గారు. ఇంటికి పోతే ముఖం చూడలేదే 2 సార్లు. ఎవరి మీద ఎవరు ప్రేమతో మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక చీకటి రోజు టీఆర్ఎస్ చరిత్రలో. వాళ్ళు దీన్ని ఎట్లా సరిదిద్దుకుంటారు అనేది మనం కాలమే నిర్ణయిస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.